అలా ఏంది 3 రోజులు ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఓరావరిగా కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏ పార్టీ పట్టం కట్టే అవకాశం ఉంది? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటారు? జూబ్లీహిల్స్ లో ఈ నెల 14న జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుంది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం 30,000కు పైగా ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇంకా 2 రోజులు అయితే 40,000, 50,000 మెజార్టీ వచ్చినా కానీ ఆశ్చర్యం లేదు. నువ్వు రాసి పెట్టుకో. ఇంతకుముందు ఎంఐఎం నుంచి పోటీ చేసిండు, తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు, అప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చినా ఓడిపోయాడు. మరి ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పేసి అంత బలంగా ఎందుకు నమ్ముతా ఉన్నారు? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పరిపాలన కొనసాగుతుంది. రేవంత్ రెడ్డి అన్న గారి సారథ్యంలో అనేక సంక్షేమ పథకాలు ఈరోజు అమలవుతున్నాయి. కాబట్టి ఒక యువ నాయకుడు, పేదల పెన్నిది, బడుగు బలహీన వర్గాలకు అన్నా అంటే నేనున్నాను అంటూ ముందుకొచ్చేటటువంటి నవీన్ యాదవ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావడంతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచిపోయింది. కేవలం మెజార్టీ కోసం మాత్రమే ఇక్కడ ఎన్నికల ప్రచారం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు ఆపలేడు. కేసీఆర్ కాదు కదా, వాళ్ళ తాత జేజం వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరు. నవీన్ యాదవ్ ఒక రౌడీ. నవీన్ యాదవ్ గెలిస్తే జైలులో ఉన్న మాజీ రౌడీలంతా పెద్ద ఎత్తున బయటకు వచ్చి జూబ్లీస్ లో వసూల దందా ఏర్పడుతుంది అని చెప్పేసి కేటీఆర్ కొన్ని కామెంట్ చేస్తాం. నేను ఒక్కడే చెప్తా, అరే కేటీఆర్ ఎవరు రౌడీ, ఎవరికి రౌడీరా? నీ దగ్గర ఉంటే 2001లో మీ అప్ప టీఆర్ఎస్ పార్టీ నిర్మించినాడు. మీ అప్ప దగ్గర ఒక స్కూటర్ దిక్కు లేదు. మీ అప్ప కారు అనుకుంటే దానికి ఈఎంఐ కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు వస్తే గడ్డంలో దాచిపెట్టిన దొంగవు. నీకు ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ప్రచార రథాన్ని కొనిచ్చింది ఇదే నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చిన్న శ్రీశైలం యాదవ్. నీ బిడ్డకు పెళ్లి చేయడానికి కూడా నీ దగ్గర పైసలు లేకుంటే ఇదే నవీన్ యాదవ్ కుటుంబం దగ్గర వచ్చి లాలుచి పడి అడుక్కొని పోయి పెళ్లి చేసినటువంటి దొంగలు మీరు. మళ్ళీ ఈరోజు అంటే నీ దగ్గర ఉంటే ఒకలాక, నీ దగ్గర లేకుంటే ఒకలాక మాట్లాడతావు. సన్నాసి, కనీసం సిగ్గుండాలే కడుపుకు అన్నం తినేటోడు. బిడ్డ పెళ్లికి కూడా పైసలు అడకపోయినా నీవు ఈ రోజు రౌడీలు గుండాలంటావు. రౌడీలు గుండాలంటే నీకన్నా పెద్ద రౌడీ, నీకన్నా గుండా ఈ దేశంలోనే లేడు. ఆర్థిక ఉగ్రవాది అనేటటువంటి వాడు టెర్రరిస్ట్ కన్నా డేంజర్. నవీన్ యాదవ్ని ఇంకొకసారి నువ్వు రౌడో ఇంకోటి అంటే ఇక్కడి ప్రజలు ముట్టి మీద అనడానికి సిద్ధంగా ఉన్నారు. మరొకసారి మరో కామెంట్ చేసి నవీన్ యాదవ్ గెలిస్తే ఇక్కడ హైడ్రా పేరుతో పేద మధ్యతరగతిని మొత్తం కూల్చేస్తారు, ఖాళీగా ఉన్న భూమి మొత్తం కబ్జా చేస్తారు ఈ రౌడీ బ్యాచ్ అంతా అని చెప్పి కామెంట్ చేస్తారు. అదంతా కామెంట్లు చేస్తారు అంతే. హైడ్రా పేదోళ్ళ ఈ ప్రాంతంలో ఎక్కడ హైడ్రా ఎటువంటి అక్రమ నిర్మాణాలను ఎక్కడ కూల్చేయలేదు. ఎక్కడ కూల్చింది నువ్వు చెప్పు? ఇవన్నీ డ్రామాలు వేస్తున్నావు. ఉప ఎన్నికల గెలవడానికి నీ డ్రామా తప్పితే అంతకన్నా ఎక్కేం లేదు. కాదు, ఎందుకు వర్కౌట్ అవుతుంది? ఆ రోజు నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎవరైనా ఒక శాసనసభ్యుడు చచ్చిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నిలబడితే పోటీ చేయని సాంప్రదాయం ఉండే. ఆ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కినటువంటి దొంగలు ఎవరు? వీళ్ళు కాదా? పేదోళ్ళ దేవునిగా కొలుచుకునేటటువంటి పి జనార్దన్ రెడ్డి గారు చనిపోతే ఆ రోజు వచ్చినటువంటి ఉప ఎన్నికలలో పీజీఆర్ కుటుంబ సభ్యుల మీద క్యాండిడేట్ ని ఆ రోజు టీడీపీ కావచ్చు బీజేపీ క్యాండిడేట్లను పెట్టకపోతే ఈ దొంగ టీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ పెట్టి ఉప ఎన్నిక వచ్చేటట్లు చేసిండు. ఈ రోజు నువ్వు సింపతి కోసం లాలుచి పడతావు. నీవెన్ని లాలుచి పడినా ఇక్కడ ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. నీ సింపతితోనే ఇంకో దానికి ఓట్లు రాలయి. ఎందుకంటే అమాయకమైనటువంటి ప్రజలు గారు. ఎక్కడో సిరిసిల్లలో సిద్దిపేటల ప్రజలు గారు. ఇక్కడ చైతన్యం ఉంటుంది. జూబ్లీహిల్స్ గడ్డ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంపన్నులు, అత్యంత విజ్ఞానవంతులు ఉండేటటువంటి గడ్డ. ఈ గడ్డలో చైతన్యం ఉంటుంది. సింపతి వర్కౌట్ కాదు. సింపతి వర్కౌట్ ఏది ఉంటే మొన్న కంటైన్మెంట్లో లాస్యానందిత అక్కడ చనిపోయింది ఆమె పాప యాక్సిడెంట్లో. అక్కడ ఉప ఎన్నిక వస్తే వాళ్ళ చెల్లెలను వాళ్ళ అక్కను నిలబెడితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచాడు. మరి ఎందుకు సింపతి వర్కౌట్ కాలేదు? ఇంకా సింపతితో ఎన్ని రోజులు నీవు పాపం గడుపుతావు? 10 ఏళ్ళు నీవు కానీ మీ అప్ప కానీ పీకింది నాటింది చెప్పి చేయి అభివృద్ధి. కానీ సింపతితోని ఏది వర్కౌట్ కాదు. సింపతి పండదు. ఎందుకు వేయాలి చెప్పు? 3 సార్లు మాగంటి గోపినాథ్ని ఈ ప్రాంతం బిడ్డలు గెలిపించిండ్రు. మరి గెలిపిస్తే నీ వాళ్ళకి చేసింది ఏంది, పొడిచింది ఏంది, ఉద్ధరించింది ఏంది? మరి ఎందుకు సింపతి వర్కౌట్ కావాలి? సింపతి లేదు, బోందా లేదు, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంతే. జూబ్లీహిల్స్ అంటే మొదటిగా గుర్తొచ్చి పీజీఆర్. ఈ పీజీఆర్ యొక్క కూతురు పార్టీలో ఉంది, కొడుకో పార్టీ ఉంది. ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశం లేదంటారు. ఎందుకంటే ఎక్కువగా ముసలి వాళ్ళు పీజీఆర్ నమ్ముతారు. ఇట్లా ఏమైనా ఇబ్బంది కాదంటారా? ఇప్పుడు దానికి కారణం కూడా ఈ దొంగలే. వాళ్ళ కుటుంబంలో కుంపట్లు పెట్టి వీళ్ళకు కామన్ అన్నట్ల వీళ్ళ సొంత చెల్లెల్నే పార్టీ ఇంట్లోకి వెళ్ళి మెడలు వాటి ఎట్లయితే దొబ్బేసిండో, 2 భార్య పిల్లలు చక్కగా ఉంటాయి వీళ్ళకు గడుపులమాట. నేను చూసిన కొంతమంది చెప్తుంటారు. చాలా మంది సినిమా వాళ్ళు విడాకులు తీసుకోవడానికి కారణం కూడా ఈ దొంగలని చెప్తుంటారు. అట్లా పీజీఆర్ కుటుంబంలో కూడా కుంపట్లు పెట్టి అన్నను ఇంకా చెల్లెల్లో ఇంకా చేసి వాళ్ళ కుటుంబాన్ని విడగొట్టింది కూడా వీళ్ళే.
ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ పీజేఆర్ కుటుంబ సభ్యులు, పీజేఆర్ కుటుంబం మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పేదోడు కూడా పీజేఆర్ అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ బ్రాండ్ అంబాసిడర్. ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ ఓట్లు మొత్తం కూడా పీజేఆర్ అంటే చేతి గుర్తు తప్ప ఏం గుర్తుకు రాదు. కాబట్టి పీజేఆర్ అభిమానులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి. బీజేపీ పరిస్థితి బీజేపీలో కేంద్ర మినిస్టర్స్ వచ్చి ప్రతి గల్లీలో ప్రచారం చేస్తా ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ కు బీ టీం. నాకు అవసరం ఉన్నప్పుడు నీవు సాయం చేయి, నీకు అవసరం ఉన్నప్పుడు నేను సాయం చేస్తానేది వాళ్ళ ధోరణి. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు 1-2 సీట్లు గెలిచేది ఉండే. మెదక్ లాంటి స్థానాన్ని కూడా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. అంటే ఎట్లా ఓడిపోయింది? టీఆర్ జైల్లో కల్వకుంట్ల కవిత చిప్పకూడు తింటుంటే ఆమెను ఇడిపించుకోవడానికి లాలుచి పడి చీకట్ల పోయి అమిత్ షా మోడీ కాళ్ళు మొక్కి బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీఆర్ఎస్ ఓట్లను మొత్తం గంపగుత్తగా మళ్ళిస్తాం, మా బిడ్డను జైల్లోకెళ్ళి ఇడుండి అని చెప్పి లాలుచి పడి అక్కడ ఓట్లు మళ్ళించి అక్కడ మీరు బీజేపీకి ఆ రోజు మద్దతు ఇచ్చారు. తర్వాత జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా మీరు అభ్యర్థులను పెట్టకుండా బీజేపీ వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఈ రోజు బీజేపీ ఇక్కడ గెలవదని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నారు. వాళ్ళిద్దరు ఒకటే దొందే. చివరిగా బీజేపీ కాంగ్రెస్ తరఫున జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ప్రజలు చాలా విజ్ఞానవంతులు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 24 గంటలు పేదలకు, బడుగు బలహీన వర్గాల కోసం ఒక పక్క కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి 8 లక్షల కోట్ల అప్పును కూడా సరిదిద్దుతూ అనేక సంక్షేమ పథకాలను తీసుకొని రాబోతున్నాడు. ఇంకా 3 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. తర్వాత కూడా ఇంకొక 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నుంచి అడిగి తీసుకురావడానికి ఒక యువకుడు నవీన్ యాదవ్ సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నవీన్ యాదవ్ని గుండెల్లో పెట్టుకొని మీరు గెలిపిస్తే నవీన్ యాదవ్ మీ అందరి కోసం, మీ బడుగు బలహీన వర్గాల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం నవీన్ యాదవ్ సంక్షేమ పథకాలను నిధులు తీసుకొని వచ్చి జూబ్లీహిల్స్ను ఒక బంగారు తునకగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నవీన్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలందరికీ నేను మరొకసారి విన్నవిస్తున్నా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బిడ్డలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది నవీనన్న కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా. ఆపదంటే సాపదంటూ ఆదుకుంటాడు అన్నకెదురు ఎవ్వడు. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా, మన కాంగ్రెస్ జెండా. రైట్, థ్యాంక్ యూ.